ఏమిటి జరుగుతుంది అక్కడ? ఎవడో కుర్రాడండి, పట్టుమని 6 ఏళ్ళు కూడా లేవు. ఎవడో పందెం వేస్తే ఐసు దిమ్మ మీద 5 గంటలు అలా కూర్చుండిపోయాడు. పైగా గోచి పెట్టుకుని. వారిని అంతరిక్షానికి వెళ్ళిన ఆర్మ్ స్ట్రాంగ్ కన్నా స్ట్రాంగ్ ఉన్నాడే వీడు. అవును. ఇంతకీ పందెం ఎంతో? ₹1. ₹1 కోసం ఇంత సాహసం? హాయ్. ఒరే స్టాంపు, అలా గోచిగుడ్డతో ఐసు గడ్డ మీద కూర్చుంటే నరాలు జీవులు లాగటంలా? మరి పావులా ఇస్తే గోచుకొని ఎప్పుడు ఇస్తానన్నాను, కానీ మనుషులందరూ ఒప్పుకోట్లేదు. అన్నట్టు నీ పేరేమిటి బాబు? శ్రీ. ఏమిటి నీ పేరు మొత్తం కలిపి ఒకటే అక్షరమా? కాదు, నా పూర్తి పేరు శ్రీధర్. కానీ 3 అక్షరాలు రాస్తే పెన్సిల్ ఎక్కువ అరిపోతుంది కదా, అందుకని ఒక అక్షరం కింద మార్చుకున్నాను. వారిని 5 గంటలు అయిపోయింది, అబ్బాయి గెలిచాడు. నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి, నా స్టాంపుకి, నా ఉద్దండ పిండానికి. కంగ్రాచులేషన్. దేనికి? నా స్టాంపు గాడిని నాకంటే ఘనుణ్ణి చేసినందుకు. స్టాంపు గాడా? వాడెవడు? అదే నీ పుత్రరత్నం. వాడు మీ రక్తానికి వారసుడు కాని మీ బుద్ధులకు వారసుడు కాదు, కానివ్వను. రక్తాన్ని బట్టే బుద్ధులు వస్తాయి. రక్తం మీదైనా పెంపకం నాది, వాడికి మీ బుద్ధులు రావు. హలో, ఇంకా ఏం రావాలి? నేను 11 అక్షరాల పేరుని 2 అక్షరాలకు కుదించుకుంటే వాడు 3 అక్షరాల పేరుని రాయటానికి పెన్సిల్ ఖర్చు అవుతుందని 1 అక్షరాన్ని కుదించుకున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా? నా రక్తం చెప్పిందా? ₹5 కోసం నేను 2 కిలోమీటర్లు నడిచి వెళ్లి కిరాణా సామాన్లు తెస్తే వాడు ₹1 కోసం, ఆఫ్టర్ ఆల్ ₹1 కోసం గోచి పెట్టుకుని ఐసు దిమ్మ మీద 5 గంటలు కూర్చున్నాడు. అలా చేయమని నీ పెంపకం చెప్పిందా? నా రక్తం చెప్పిందా? నీ దృష్టిలో పిసినారితనం నా రక్తంలో ఉండబట్టి మిమ్మల్ని భరించలేనట్టు నన్ను వదిలేశాం. కానీ ఇప్పుడు ఆ రక్తమే నా స్టాంపు రూపంలో నీ పెంపకంలో పెరుగుతోంది. ఆ బంధాన్ని నువ్వు కాదనగలవా? ఒక్కసారి ఆలోచించు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటూనే భూలోకంలో రాముడవతారం ఎత్తినట్టు నేను నీకు దూరంగా ఉంటూనే నా కొడుకు రూపంలో నీ దగ్గరే ఉంటాను. నా రక్తాన్ని నువ్వు ఎలా కాదనుకుంటావో నేను చూస్తాను. శ్రీధర్! ఏంటమ్మా? ₹1 కోసం 5 గంటల సేపు ఐస్ గంట మీద కూర్చుంటావా? లేదమ్మా, నీ రూపాయి అడిగే నువ్వు ₹1 ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడో నేను పని చేస్తావా? ఐస్ క్రీమ్ కొనిపెడతాను. ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ ఉందా? ఉందమ్మా. ఎంత? ₹2. ఒకటి ఇవ్వు. బాగుందా? బాగుంది మమ్మీ. లోపలికి రా. ఐస్ క్రీమ్. తాత. ఏటి మనోడా? తాత నేను ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తావా? చెప్తాను బాబు. ఊరికే కాదు, పందెం. నేను ఓడిపోతే ఈ ఐస్ క్రీమ్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఓడిపోతే ఈ ఐస్ క్రీమ్ డబ్బులు నాకు ఇచ్చేయాలి. అలాగే బాబు. ఒట్టు బాబు. ఒక పిల్లి జీవితం మీద విరక్తి చెందింది, చచ్చిపోదాం అనుకుంది. ఒక పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కింది. దూకే ముందు దేవుణ్ణి ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? వచ్చే జన్మలో నన్ను పిల్లిగా పుట్టించొద్దని భగవంతుడిని మొక్కుకుని ఉంటుంది. కాదు తాత, మేవ్ మేవ్ అని అరిచింది. ఓరి పిడిగా, చాలా తెలివైన వాడివిరా. పొగట్టులాపి ముందు 12 డబ్బులు మర్యాదగా నా చేతిలో పెట్టు.
అమ్మ నా స్టాంపు. నీ క్లాస్ ఎటు? పైన. పద. ఏయ్, ఆగరా. ఏంటి రెండు మెట్లు చొప్పున ఎక్కుతున్నావు? ఒక్కొక్క మెట్టు చొప్పున ఎక్కితే షూస్ త్వరగా అరిగిపోతాయి కదా, అందుకని 2 మెట్లు ఎక్కుతున్నాను. అయితే నేను 4 మెట్లు చొప్పున ఎక్కుతాను. నా చెప్పులు ఇంకా ఎక్కువ కాలం వస్తాయి కదా. 4 మెట్లు చొప్పున ఎక్కితే నష్టం ఉంది. నష్టం లేదు, కష్టం లేదు. మనం నడిచి చూపిస్తాం చూడు. నడు. 1 2 3 4. ఆ. 1 2 3 4. చూసావా, ఇప్పుడు ప్యాంట్ కుట్టించాలంటే 2 రూపాయలు అవుతుంది. అందువల్ల నా పద్ధతే కరెక్ట్. నువ్వు తత్రపిత్రగా అడిగిరా. పద. పద. వెళ్ళొస్తా. అలాగే ఇంక వెళ్ళొస్తా. అలాగే నేను వెళ్ళొస్తా. అలాగే అన్నానుగా. నీకు అసలు మేనర్స్ ఉందా? చిన్న పిల్లవాణ్ణి చూడగానే ముద్దొస్తాను, మాట్లాడితే ఇంకా ముద్దొస్తాను కదా. మరి ఇప్పుడు నేను అన్నదానికి నాకు మేనస్ లేకపోవడానికి సంబంధం ఏంటి? ఆ పాయింట్కే వస్తున్నా. పిలవగానే వచ్చాను కదా, నా గుట్టెడు చాక్లెట్లు కానీ జేబు నిండా బిస్కెట్లు కానీ ఇవ్వాలని తెలీదా? మా బావకు ఒకటి తెలుసు కనుకనా ఇది తెలియడానికి. ఇందా వేరుశనగ పప్పులు తీసుకో. వద్దండి. పర్వాలేదు తీసుకోమ్మా. వద్దండి. రేయ్, తీసుకోమంటే తీసుకోవచ్చు కదా. తీసుకో. వద్దు. తీసుకోరా. పాపం మొహమాట ఎక్కువలా ఉంది. బావా ఎండలో పెట్టొస్తాను. ఎరా, ఆవిడ అంత బతిమాల తీసుకుని వాడివి, ఆవిడిస్తే మాత్రం ఎలా తీసుకున్నావురా? నా చేయి చిన్నది కదా, నేను తీసుకుంటే తక్కువ వస్తాయి. ఆవిడ చేయి పెద్దది కదా, ఆవిడిస్తే ఎక్కువ వస్తాయి. అందుకని వస్తా. అమ్మ నా స్టాంపు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏరా, ఆ ఇంటికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళావరా? ఎదురింటి మొగుడు రమ్మని పిలిచాడు. ఎదురింటి మొగుడు ఏమిట్రా? ఎదురింట్లో ఉన్నాడే బావా, ఆయన ఎవరికి మొగుడో కానీ ఇప్పుడు నాకు మొగుడయ్యాడు. మా ఇంటికి రా, మా ఇంటికి రా అని ఒకటే నసానుకో. పిలిస్తే మాత్రం నేను వెళ్ళొద్దని చెప్పలేదు. నువ్వు చెప్పావు. పాపం ఆ ఎదురింటి మొగుడిని పెళ్ళం వదిలేసిందంట. పెళ్ళం లేకపోతే బోరు కొడుతుంది కదా, అందుకని నన్ను పిలిచి కబుర్లు చెప్తుంటాడు. ఏడ్చావులే, ఇంకోసారి ఆ ఇంటికి వెళ్తే కాళ్ళు 2 విరగొడతా. పని చేయమ్మా, బోట్ల ఖర్చు చెప్పుల ఖర్చు మిగుతుంది. నిన్ను 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. అదేంటది? ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు. ఏంటి టీ పొడి కింద పడబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? దీని 20 సార్లు పిండి 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 పిప్పైన తర్వాత పనికిరాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది టీవి చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. బావా, ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబ్బే అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. హలో స్టాంపు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఏమిటి డబ్బు ఖర్చు పెట్టి పళ్ళ పడుకొని పళ్ళతో కొట్టావా? అసహ్యంగాను. పళ్ళనేవి పర్మనెంట్ గా ఉండేవి, వీటి కోసం ఈ మాత్రం ఖర్చు పెట్టాలి, తప్పులేదు. నువ్వు మనిషి పొడిగదిగా కానీ చూడు, నీ బొర్రేమీ ఎదగలేదు. నిన్న నువ్వు టీ పొడి పారబోస్తుంటే నేను తీసుకున్నానా? తీసుకున్నావు. అదెందుకు పనికిరాదన్నావా? అన్నాను. పిచ్చివాడా, నేను ఆ టీ పొడిని ఎండబెట్టాను. ఎండబెట్టిన టీ పొడిని పళ్ళ పొడిగా వాడుతున్నాను. ఓరి నా ముద్దుల స్టాంపు, తెలివితేటలో నన్ను మించిపోయావరా? ఒరే, ఈ దరిద్ర బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చారా నీకు? వెళ్ళి లోపలికి. నిన్ను ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా?
ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతాయని వినలేదా అమ్మడు? ఇది పిచ్చివాగుడు కాదు, పచ్చి నిజం. అవును, ఇక్కడుంటే తండ్రి బుద్ధులే వస్తాయి. వెంటనే ఇల్లు మారిపోవాలి. హలో శాంపూ, ఏమిటి సడన్ గా ఇల్లు మార్చేశారు? మేము అక్కడుంటే ఈ పద్ధతులు నేను నేర్చుకొని చాలా దరిద్రంగా తయారవుతానట. రాస్కల్, ఏంట్రా మాటలు? హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి గిన్నె కొన్నావా? చిచి, అలాంటి చండాల పని నేను జీవితంలో చేయను. సినిమా హాల్లో అందరూ వదిలేసిన ఖర్చీపులు 200 పోగు చేసి స్టీల్ సామాన్ వాడికి ఇచ్చి సంపాదించాను. వెరీ గుడ్. అవును, గిన్నె తీసుకుని బయలుదేరావు, బెగ్గింగ్ కూడా మొదలు పెట్టావా? చా, ఆయిల్ తిని 6 నెలలైంది. బాడీలో ఆయిల్ శాతం కొంచెం తగ్గింది. అందుకని ఓ 20 పైసలు పెట్టి నూనె కొనుక్కుందామని వెళ్తున్నాను. ఏంటి 20 పైసలు ఖర్చు పెట్టి నూనె కొంటావా? లేకపోతే ఈ దేశంలో ఫ్రీగా ఎవడిస్తాడరా? వంగా చెప్తాను. ఏ మీదెక్తావా? కాదు, ఐడియా చెప్తాను. అమ్మ నా ముద్దుల స్టాంపు, నీది బుర్ర కాదురా, తిరుపతి ఉండి. అయితే డబ్బులే. చేస్తా సార్. మంచి నూనె కేజీ ఎంత? 32 రూపాయలు. ఓహో, 32 రూపాయల చొప్పున 20 మిల్లీ లీటర్లు ఎంత సార్? సార్ సార్, వీడు నా చాక్లెట్లు తినేశాడు సార్. అంత అబద్ధం సార్, వీడే తినేసి నామే చెప్తున్నాడు సార్. కాదు, వీడు తిన్నాడు సార్. నేను తినలేదు. కాదు, తిన్నావు. తినలేదు. తిన్నావు. తినలేదు. తిన్నావు. ఆగండి, ఓవర్ ఆగండి, యాక్షన్ ఆగండి, ఆగండి. ఏమయ్యా, చిన్న పిల్లాడి దగ్గర చాక్లెట్ లాక్కొని తినడానికి సిగ్గులేదు? ఇచ్చే వాడి చాక్లెట్ వాడికి ఇచ్చే. నేను తినలేదు మొర్ర అంటే మీరు కూడా వినిపించుకోలేదండి. అరే, నా చాక్లెట్ తినేసి లేదు లేదు అంటున్నావు. ఉండు, నీ పని చెప్తా. సార్, ఆ టవల్ ఇవ్వండి సార్. కొట్టు, బాగా కొట్టు. బాగా కొట్టు, చెద కొట్టు. నా చాక్లెట్లు తింటావా? ఉండు, నీ పని చెప్తా. కొట్టు, చెద కొట్టు. ఉండు బాబు, దీంతో కొట్టు. దీంతో కొడితే చచ్చిపోతాడు, అందుకని టవల్ తోనే కొడతా. కొట్టు, విసురు, బాగా విసురు. తండ్రి లాంటి వాడిని నన్ను కొడతావా? నీ సంగతి చెబుతాను. ఏయ్! నాకున్న కోపానికి నిన్ను పిండి పిప్పి చేసేయగలనురా. కానీ చిన్నపిల్లాడు కదా అని వదిలేస్తాను. చిన్న పిల్లాడిని చేసి మోసం చేస్తావా? బుద్ధుందా నీకు? విసురు, బాగా విసురు. రేయ్! ఇంకా లాభం లేదురా, ఇంకా లాభం లేదు. నన్ను కొడతారా మీ ఇద్దరు కలిసి? నిన్ను ఆ షాపు వాడిని ఇద్దరిని కలిపి చంపేస్తా. చంపేస్తా. సార్ సార్, వాడి సంగతి చూద్దాం. అలాగే బాబు, ఉండు ఈ టవల్. అయ్యో, నా నూనె, నా నూనె, నా నూనె, నా నూనె ఎత్తుకుపోతున్నారు.